హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథంలో మనకి కనబడేటువంటి అనేక విషయాల మీద మనం పరిశీలన చేయడానికి దేవుడు కృప అందించాడు. అది ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పంచుకోవడానికి అనేటువంటి మాట కంటే కూడా విశ్లేషించడానికి, వివరణాత్మకమైనటువంటి రీతిలో ఆలోచించడానికి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఎంచుకోవడానికి దేవుడు కృప అయితే అందించబోతా ఉన్నాడు. అయితే దీని మీద చాలా రకాలైనటువంటి డిబేట్స్ జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా. చాలా వివాదాలతో కూడినటువంటి చర్చలు జరిగినాయి, వాదోపవాదనలు జరిగాయి. కానీ ఇంతకీ దీనిలో ఉన్నటువంటి నిజం ఏంటి అనేటువంటిది మాత్రం దేవుడికే తప్ప ఏ మనిషికి కూడా తెలియనటువంటి ఒక సంగతి మీద నేను పరిశీలన చేయబోతున్నాను. అయితే నేను చెప్పేటువంటిదే నిజం కాబట్టి నేను చెప్పేది మీరు నమ్మాలి అనడానికి వీలు లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప కొలది, నాకు ఉన్నటువంటి జ్ఞాన పరిధులను బట్టి నేను పొందుకున్నటువంటి వివరణని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప ఇందులో నిజం ఎంత ఉంది, ఎవరు కరెక్ట్గా చెప్పారు, ఎవరు కరెక్ట్ ఎవరు ఫాల్స్ అనేటువంటి పరిశీలన చేసేది ఏం కాదు. కానీ చాలా చాలా వివాదాలతో కూడిన చర్చలు జరిగినాయి, చాలా డిబేట్ జరిగినాయి. ఎప్పటికి కూడా దీని గురించి క్రైస్తవ సమాజంలో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఇంతకీ ఏది కరెక్ట్ అనేటువంటిది మాత్రం దేవుడికే తెలియాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను తప్ప ఇందులో ఏ విధమైనటువంటిది కూడా లేదు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్నిసార్లు కొన్ని వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించడం, వాటి గురించి క్లియర్గా రాసే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే ఆయనకే తెలియాలి. కొన్ని వాటి గురించి ఎక్కువగా మాట్లాడడానికి, ఎక్కువగా రాయడానికి, ఫుల్ క్లారిఫికేషన్ దేవుడు ఇవ్వడానికి కొన్ని విషయాల్లో ఆయన ఇష్టపడలేదు. అయితే అలాంటి విషయాల జోలికి మనం పోకూడదు అని చెప్పి పెద్ద పెద్ద సేవకులు మాట్లాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద సేవకులు, నేను పేర్లు అయితే నేను ప్రస్తావించాలని నేను అనుకోవట్లేదు, కానీ దేవుడు రాయలేదంటే అది మనకు అనవసరం అని, దాని గురించి మనకు అంత అవసరం లేదు కనుక రాయించలేదు. ఒకవేళ అవసరం అయితే రాయిస్తాడు కదా, దేవుడు రాయించని విషయం గురించి మాట్లాడడం ఎందుకు అని చెప్పి కొంతమంది పెద్ద పెద్ద సేవకులు మాట్లాడుతూ ఉంటారు. నా గురించి కూడా రీసెంట్గా ఒక పెద్ద పాస్టర్ గారు మాట్లాడారంట, నేను విన్నాను. ఆయన ప్రపంచవ్యాప్తంగా వాడబడేటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప సేవకుడు కాదని నేను అనట్లేదు. నేను ఒక మెసేజ్ ఇచ్చాను, ఏమని, యేసుక్రీస్తు ప్రభువారు వ్యభిచారం చేసినటువంటి స్త్రీ పట్టబడినప్పుడు నేల మీద ఏమి రాసి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. అయితే ఆయన కాంటాక్ట్లో ఉన్నాడు ఆయన. మరి ఆయన ఏదో చూసారో ఏంటో, ఎందుకని అవసరం లేదు కదా, దేవుడు అవసరం అయితే రాయిస్తాడు కదా, అవసరం లేని దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఏంటో అంటాడు ఆ పెద్ద ఆయన. సరే, ఒకవేళ నిజంగానే దేవుడు అవసరం లేదు గనక రాయించలేదని అనుకుంటే మనం చాలా విషయాలు మాట్లాడకుండా ఊరుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే 666 ముద్ర గురించి బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఇదే అని దేవుడు ఎక్కడా రాయలేదు. దాని కింద ఏమని రాశాడు, దీనిలో జ్ఞానము కలిగిన మనసు కావాలి అని రాశాడు. అది అవసరం లేదనా? అవసరం ఉంది, కానీ తగిన సమయం అందు అది బయలుపరచబడాలని చెప్పి దేవుడు అక్కడ రాశాడు. రాయలేనంత మాత్రం అవసరం లేదని కాదు. మరి అదే పెద్ద సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఎక్కడున్నారంటే రాయలేని దాని గురించి ఆయన మాట్లాడచ్చు. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కనుక అది చెల్లుతుంది. 12వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, ఎక్కడున్నారు, ఎక్కడ బతికారు అన్నది ఎక్కడ రాయలేదు బైబిల్ గ్రంథంలో. మరి మీరు కూడా దాని గురించి మాట్లాడారంటే మరి అనవసరమైన విషయాల్లో మీరు వెళ్తున్నట్టుగా కూడా ఉండొచ్చేమో కదా మరి. కాబట్టి వాళ్ళు అన్నంత ఈజీగా నేను అన్న, కానీ అదేంటో తెలియదు కొంతమంది అని అనట్లేదు. క్రైస్తవ సేవకులు అంటే సేవకులకే పడదు, క్రైస్తవ విశ్వాసులు అంటే విశ్వాసులకే పడదు. అదేం విడ్డూరమో నాకైతే తెలియదు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, జరిగినదంతయు కూడా ఈ గ్రంథంలో రాయాలి అంటే ఆకాశము కూడా సరిపోతున్నాడు. అంతేగాని అవసరం లేదనలేదు దేవుడు ఎక్కడ. మీరు గొప్ప వాళ్ళే ఉంటే ఉండొచ్చు, కానీ ఏమో మాకు ఏదో కొద్దిపాటి జ్ఞానం దేవుడు కూడా అందించాడు. అయితే రాయలేదన్నంత మాత్రం అవసరం లేదని కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతి ఇవ్వకపో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో గ్రంథకర్తలు కూడా రాసి ఉండకపోవచ్చు. దేవుణ్ణి ఒకడే అనుకోవడం కాదు,
అన్నిటికీ మించి ఒకే లైన్ చెప్పాలంటే జరిగిందంతా బైబిల్ గ్రంథంలో రాయాలంటే కుదరదు, ఆకాశమే సరిపోదు. అలాంటప్పుడు బైబిల్ గ్రంథంలో ఎలా రాయబడుతుంది? కాబట్టి అవసరం లేదు కనుక దేవుడు రాయలేదని అనడానికి వీలు లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కుదరకపోయిన కారణాలు బట్టి కూడా రాసి ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఏంటి అంటే దీని మీద చాలా చర్చలు జరిగినాయి, చాలా డిబేట్లు జరిగినాయి, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక సందేశం ఇచ్చినప్పుడు కూడా ఎవరో బయట వాళ్ళు కమెంట్ చేశారు, అది కరెక్ట్ వివరణ కాదు, అది కరెక్ట్ వివరణ కాదు అని చెప్పి అన్నప్పుడు మన ఫాలోవర్సే రికమెండ్ చేశారు, అన్న ఏం చెప్పినా కరెక్ట్ ఉంటుంది, లేఖనానుసారంగా మాట్లాడతారు అన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి దీని మీద నేను వివరణ ఇవ్వబోతున్నాను, మీరు ఏం కంగారు పడకండి, గొడవలు పడకండి అని చెప్పి. కాబట్టి దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మాట్లాడబోయేటువంటి విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో మాత్రమే కనబడేటువంటి 24 మంది పెద్దలు ఎవరో, 24 పెద్దల యొక్క ప్రస్తావన ప్రకటన గ్రంథంలో మాత్రమే ప్రస్తావించాలి. అంటే దావీదు సంస్థానంలో 24 మందిని ప్రత్యేకించి అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 24 మంది పెద్దలు ఎవరో మీకు ఎప్పుడన్నా ఎదురైందా ఈ విషయం? ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు 24 పెద్దల గురించిన ప్రస్తావన మీరు ఎప్పుడన్నా గమనించారా? ఇంచుమించుగా 6-7 రెఫరెన్సుల్లో వాళ్ళ యొక్క ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. అసలు ఎక్కడెక్కడ వాళ్ళ గురించి రాయబడింది అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుని ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఈ సింహాసనాల మీద ఎంతమంది పెద్దలు కూర్చున్నారంట? 24 పెద్దలు కూర్చున్నారు. ఎక్కడున్నాయి ఆ సింహాసనాలు? చెప్పాలి, పరలోకంలో ఉన్నాయి. దేవుని సమక్షంలో వేయబడినటువంటి 24 సీట్స్ మీద, 24 థ్రోన్స్ మీద, సింహాసనాల మీద 24 మంది పెద్దలు కూర్చున్నట్టుగా అక్కడ కనబడతా ఉంది. ఇది మొదటిది. అదే 4వ అధ్యాయము 10వ వచనం కానీ చదివితే అక్కడ ఇదే వీళ్ళ గురించి ఇంకో ప్రస్తావన ఉంది. ఆ 24 పెద్దలు సింహాసనమందున ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండును, దానిని బట్టి సృజింపబడిను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఏం చేశారంట? వేసిరి అని కనబడుతుంది. అంటే 4వ అధ్యాయం 4వ వచనంలో కిరీటాలు ఉన్నాయి ఈ 24 మందికి. కానీ 10వ వచనం నుంచి కానీ చూస్తే కిరీటాలు పెట్టుకున్నటువంటి 24 మంది పెద్దల కిరీటాలు ఎక్కడున్నాయి? యేసే పాదాల దగ్గరికి వచ్చేసినాయి. ఇది రెండో సందర్భం. అలాగే 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం, 5:8, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణులను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఇదొక ప్రస్తావన. 10వ వచనం, నువ్వు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పుడొక యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనముల్లోను దేవుని కొరకు మనుష్యులు కొని పరిశుద్ధుల ప్రార్థనలో ఆ పెద్దలను చూడండి 9వ వచనంలో ఆ పెద్దలు అనే దగ్గర ఇక్కడ కూడా 24 మంది పెద్దలు కూర్చున్నటువంటి ప్రస్తావన కనబడుతూ ఉంది. ఎన్నిసార్లు కనబడింది? ఇంచుమించుగా చెప్పాలి, 4 సార్లు కనబడే ప్రయత్నం జరిగింది. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసిరి. ఇది ఎన్నోసారి? 5వసారి. లాస్ట్గా 19వ అధ్యాయం చూద్దాం. చూడండి, 19వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ ఈయన 24 పెద్దల గురించి మళ్ళీ అక్కడ కనబడుతుంది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి
ఆమేన్, ప్రభువును స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి ఏం చేశారంట? నమస్కారము చేశారు అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఇంచుమించుగా 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 11వ అధ్యాయము, 19వ అధ్యాయంలో 24 మంది పెద్దలు గురించినటువంటి ప్రస్తావన సుమారుగా 6 సార్లు కనబడతా ఉంది. అవునా కదా? ఇంతకీ 24 మంది ఎవరు అనేటువంటిది ఎక్కడ కూడా బైబిల్లో రాసే ప్రయత్నం దేవుడు చేయలేదు. దేవుడు చేయలేదంటే మన జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి అదొక సాధనగా ఉంచడని అనుకోవచ్చు. లేకపోతే మనం ఈ ఎంతవరకు ఎదిగాం అనేటువంటి పరీక్ష మనంతరం మనం చేసుకోవడానికి కూడా దేవుడు కొన్నిసార్లు అలా బ్లాంక్లు అనేటువంటి ఉంచే ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదు అని అంటే గ్రంథకర్తలు రాయకపోయి ఉండొచ్చు. లేదు అని అంటే మొత్తం అంతా రాయడానికి బైబిల్ సరిపోకపోయి ఉండొచ్చు. కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మొత్తానికి మాత్రం దేవుడు బైబిల్లో ఏదన్నా రాశాడంటే 100% ఉన్న విషయాన్నే రాస్తాడు తప్ప లేని విషయాన్ని రాసే దేవుడు కాదైన. అవునా కదా? ఆకాశమునో భూమిని గతించిపోతే కానీ నా మాట ఎన్నటికీ వాక్యం అనేటువంటిది ఎన్నటికీ కూడా గతించిపోదని రాసినటువంటి దేవుడి మాటల్లో నిజం ఉంది, న్యాయం ఉంది, ఖచ్చితంగా సత్యం అనేటువంటిది ఉంది. అయితే 24 మంది పెద్దలు ఇప్పుడు పరలోకంలో ఉన్నారా లేదంటే 100% ఉన్నారు. ఉండడంతో పాటుగా అక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ 24 మంది పెద్దలకి 24 సింహాసనాలు వేయబడ్డాయి. ఎవరి మధ్యలో చెప్పాలి? సైన్యములకు అధిపతి యెహోవా మధ్యలో 24 సింహాసనాల మీద కూర్చున్నారంటే ఎంత గొప్ప వాళ్ళు అర్థం చేసుకోండి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారికే పరలోకంలో సింహాసనం లేదు. ఇంతకీ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి సింహాసనం మీద ఇంకా కూర్చోలేదు. కూర్చుంటాడు, టైం పడుతుంది. ఇంకా మీరు నమ్ముతున్నారా లేదా? పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకా సింహాసనం వేయబడలేదు. తండ్రి సింహాసనాన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, కొంచెం పక్కన కూర్చున్నాడు. అంతేగాని పరలోకంలో ఆయనకి ప్రత్యేకమైన సింహాసనం అనేటువంటిది వేయబడినట్టు కానీ ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నట్టు కానీ ఎక్కడ లేఖనాల్లో కనబడలేదు. ఉంటుంది, మీరు నాకు చెప్పండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి సింహాసనం మీద పరలోకంలో కూర్చున్నట్టుగా లేఖనాల్లో లేదు. కూర్చుంటాడు. ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన సమయంలో కూర్చుంటాడు. యేసయ్యకే ఇంకా సింహాసనం లేదు. తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. కానీ 24 మందికి కూడా సింహాసనం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అంటే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళే ఉండొచ్చు. ఎలా చెప్తారండి బాబు పాస్టర్ గారు? యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకా పరలోకంలో సింహాసనం మీద కూర్చోకపోవడం ఏంటండి? చాలా గమ్మత్తుగా కనబడుతుంది, చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఆయనకి సింహాసనం లేకపోవడం ఏంటి, వీళ్ళకి సింహాసనం ఉండడం ఏంటండి బాబు అనేటువంటి ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. ఎంతమందికి వచ్చింది? చేతులు ఎత్తండి. యేసయ్య ఇంకా సింహాసనం మీద కూర్చోకపోవడం ఏంటండి అనే ఆలోచన ఎంతమందికి వచ్చిందో చేయొద్దండి. వచ్చిందా లేదా? మీకు తెలుసు అంటే నేను ఆగిపోతాను. మీకు తెలియదు కదా, మీరు ఇంత కళ్ళు వేసుకొని చూస్తున్నారంటే మీకు తెలియని విషయం తెలిస్తే చెప్పండి. లేదండి ఈ విషయం మాకు ముందే తెలుసండి అంటే పోనీ చేతులు ఎత్త. తెలియదు కదా, తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండండి. చేతులు ఎత్తమన్నప్పుడు తెలియదు అన్నప్పుడు అందంగా చేతులు ఎత్తండి. తెలియదు కదా, ఎప్పుడు వెళ్ళదు కదా ఈ విషయాన్ని. విన్నారా? వింటే వద్దు. యేసయ్య ఇంకా పరలోకంలో సింహాసనం మీద కూర్చోలేదు అన్న విషయం మాకు తెలియదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు తెలియదంటే అక్కడ తప్పు ఎవరిదంటే దేవుడిది కాదు, బైబిల్ది కాదు. మీకు తెలీదు అని అన్నారంటే దానిలో ఉన్న తప్పు మీది. మీరు ఎంత బైబిల్ బాగా చదువుతున్నారో అక్కడ అర్థమైపోతుంది. మీది తప్పు, దేవుడిది కాదు, వాక్యం అంతకంటే కాదు. మీకు చదవకపోవడంలో ఉన్న లోపం. నేను అదే అంటున్నాను కదా, దేవుణ్ణి ఎరగని వ్యక్తులైనా బైబిల్ చదువుతుంటారు కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు బైబిల్ చదవడానికి ఆపసోపాలు పడిపోతూ ఉంటారు. నిజం చెప్తున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికని మనం చూస్తే అక్కడ మాట కనబడుతుంది, చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను. మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువుని సహించి దేవుని సింహాసముని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడే ఉన్నాడు. ఎవరు కుర్చీలో కూర్చున్నాడు? యేసే అక్కడ తండ్రి గారి సీటు మీద కూర్చున్నాడు. కుడివైపు కొంచెం షేర్ చేసుకున్నాడు సీటు తప్ప ఆయనకి ఇంకా ప్రత్యేకమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించుకున్నటువంటి మాట లేదు. తర్వాత మనం మత్తయి సువార్త ఇలాంటి వాటిలో చదువుకుంటే సింహాసనం మీద కూర్చునేది 1000 ఏండ్ల పరిపాలనకు అనేటువంటి మాట కూడా కనబడుతూ ఉంది. అయితే ఈ 24 మంది పెద్దలకి ఆల్రెడీ సింహాసనాలు వేయబడ్డాయంటే, ఆల్రెడీ తండ్రి యొక్క సమక్షంలో వాళ్ళు కూర్చోగలిగారు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళే ఉంటారో అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులై ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరై ఉంటారో అనేటువంటి ప్రశ్న క్రైస్తవ సమాజంలో మొదలైనప్పుడు ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క డినామినేషన్ ఒక్కో రకమైన రీతిలో స్పందించే ప్రయత్నం చేసింది. కొంతమంది అంటారు ఈ 24 మంది పెద్దలు కూడా ఎవరో కాదు కానీ 24 మంది దేవదూతలు అని మాట్లాడుతూ ఉంటారు. చాలా ప్రత్యేకమైనటువంటి దేవదూతలు అయ్యి హయ్యర్ క్యాడర్కి సంబంధించిన, చాలా ఉన్నతమైనటువంటి స్థానాలకు సంబంధించిన, ర్యాంక్కి సంబంధించిన దేవదూతలు అయ్యి, కాబట్టి అవి మనుషులు అనుకోవడానికి వీలు లేదని చెప్పి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేగాని మనుషులు కాదండి అనేటువంటి మాట కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. 24 మంది కూడా చాలా ప్రత్యేకమైన దూతలు. ఎందుకంటే 4 జీవులు ఉన్నాయి చూడండి. 4 జీవులతో పాటుగా 24 మంది ఉన్నారు కనుక హయ్యర్ క్యాడర్కి సంబంధించిన దేవదూతలు అని మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది? ఆ 24 మంది చాలామంది అంటున్నట్టుగానే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి దేవదూతలండి, ప్రత్యేకమైన ర్యాంక్ సంబంధించిన దేవదూతలండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. దేవదూతలనండి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు వారికి అందించాడు. 4 జీవులతో ఎలాగైతే ప్రత్యేకపరిచాడో ఆ విధంగానే దేవదూతలను కూడా ప్రత్యేకపరిచి ఉండొచ్చండి అనే మాట ఒకవేళ నమ్మితే ఎవరన్నా చేతులు ఎత్తండి. 24 మంది దేవదూతలు అంటావా? కన్ఫర్మేనా? తప్పేం లేదు. ఇప్పుడు ఆడు రైట్ చెప్తే వాడికి ఏమైనా నేను గోల్డ్ నెక్లెస్, గోల్డ్ చైన్ ఏమి ఇవ్వను, ఆడు రాంగ్ చెప్పాడని ఎవరే ఫూల్ అనేవి నేను తిట్టను. అలా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు, అధిక తెలివిని ప్రదర్శించకూడదు. మందిరాల్లో తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు అన్నట్టు ఉండాలి తప్ప ఎక్కడ బ్యాడ్ అయిపోతామో ఎత్తేస్తే ఎందుకు వచ్చినాయి? మీరు ఎప్పటికీ జ్ఞానులు కదా, దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే. చక్కగా ఎత్తారు కదండి. 24 మంది దూతలు అంటున్నావు కదనమ్మా, సంతోషం. కొంతమంది వాదన ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ 24 మంది మామూలు కాదండి, పాత నిబంధనకు సంబంధించిన ప్రవక్తలండి, పాత నిబంధనకు సంబంధించిన భక్తులండి. అబ్రహాము గారు లాంటి వాళ్ళు, యోబు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కదండి, దావీదు లాంటి వాళ్ళు. ఇలాంటి ప్రత్యేకమైన ప్రవక్తలు మహా గొప్ప భక్తులే ఉంటారండి. ఇలాగ బిల్లి గ్రహం గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఎంచుకుని అలాంటి స్థానాలు ఇచ్చాడండి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి పాత నిబంధనలో చాలా నీతిగా, నమ్మకంగా, భయంతో భక్తిని జరిగించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, అవునా కదా. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటం మొదలు పెడితే ఇంకా సరిపోరేమో 24 మంది అన్నంతగా వాళ్ళు ప్రయాసపడి బతికారు. ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, సమూయేలు గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, దానియేలు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, ఇలాగ చాలామంది, నోవాహు గారు కావచ్చు, చాలామంది భక్తులు, చాలామంది గొప్ప గొప్ప ప్రవక్తలు కనబడుతున్నారు. వారే ఉండొచ్చండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది నమ్ముతున్నారు? అలాంటి గొప్ప భక్తుల్లో కొంతమందిని ఎంచుకుని దేవుడు 24 మందికి కూడా సీట్లు అలాట్ చేసి ఉండొచ్చండి అని నమ్మే వాళ్ళు ఎంతమంది తెలిస్తే చెప్పండి. లేదంటే 24 మంది సరిగ్గా ఎత్తాలి. ఇంకొకటి అడిగినప్పుడు కూడా ఎత్తలేనో ఎత్తలేదు అనుకో వాళ్ళకి అయిపోద్ది, నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఎందుకు ఎత్తలేదు దానికి రిఫరెన్స్ కోట్ చేయమంటాను నేను. చెప్పండి ఎంతమంది ఉన్నారు పెద్దలు, భక్తులు, ప్రవక్తలు? వీళ్ళందరూ 24 మంది. అందులో బిల్లి గ్రహం గారు కూడా ఉండుంటారా? ఉన్నారంటారా? ఎందుకంటే బిల్లి గ్రహం గారు బతుకున్నప్పుడు మీరు నన్ను తండ్రి కుడి పార్శ్వాన్ని చూస్తారు, దేవుని రైట్ సైడ్ నేను కూర్చోవడం అనేటువంటిది మీరు చూస్తారని నేను బతుకున్నప్పుడు అనేవాడు. కాబట్టి బిల్లి గ్రహం గారు కూడా ఉండొచ్చు కదండి. బిల్లి గ్రహం గారు ప్రపంచానికి గొప్ప సేవకుడు.
దేవుని దృష్టిలో బిల్లి గ్రహం కంటే కూడా గొప్ప పరిచయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అల్పులైనటువంటి సేవకుల్ని దేవుడు ఘనంగా ఎంచుతాడు. బిల్లి గ్రహం గారు అందరికీ తెలుసు కాబట్టి, సూటు బూటు వేసుకున్నారు కాబట్టి, గొప్ప పరిచయం చేశారు కాబట్టి, దేవుని దృష్టిలో మనం అనుకున్నంత గొప్ప సేవకుడు ఉండాలని ఏమి లేదు. అంతకంటే అల్పుడైన వాడు బిల్లి గ్రహం గారి కంటే కూడా నమ్మకంగా పరిచయం చేసిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు. వాళ్ళు ఎందుకు కనబడరు మనుషులకి? మనుషులకి ఎప్పుడు సూటు బూటు ఫాలోయింగ్, పెద్ద సంఘం, పెద్ద సేవకులు, గొప్ప సేవకులు, అంత సీన్ ఏమి లేదు. అంత సీన్ ఏం లేదు. బిల్లి గ్రహం గారి కంటే నాకంటే గొప్ప సేవకులు బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఎవరికే కనబడరు. వాళ్ళు ఎక్కడో చేస్తుంటారు పరిచయం, నమ్మకమైనటువంటి పరిచయం. అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాడు దేవుడు. నా అలాంటి వాళ్ళని కాదు. అంటే నేను వేస్ట్ సేవకుండా నేను ఏమనట్లేదు. మీరు అనుకుంటున్నారేమో గొప్ప అని. నాకు మించిన, బిల్లి గ్రహం గారికి మించిన, ఇక్కడున్న ఎంతోమంది పాస్టర్లకు మించిన సేవకులు ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక 5-10 మందితో చాలా నమ్మకంగా పరిచయం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎంచుతాడు దేవుడు ఘనంగా. కాబట్టి 24 మంది వాళ్ళల్లో ఖచ్చితంగా భక్తులు ఉన్నారండి, ప్రవక్తలు ఉన్నారండి, వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకున్న వారు కూడా ఉండుంటారండి అనే అభిప్రాయం కొంతమందికి ఉంది. చేతులు ఎత్తారు, తప్పేమీ లేదు, అలా ఎత్తాలి. అంతేగాని దేనికి ఎత్తకుండా ఎలా ఉండిపోయి పనికిమాల జ్ఞానాన్ని ఉపయోగిస్తేనే నాకు బాధ. ఇది రెండో రకమైనటువంటి బోధ. మూడో రకమైనటువంటి ఒక నమ్మకం కొంతమందికి ఉంది. ఏమనంటే, వాళ్ళెవరో కాదు కానీ క్రైస్తవ సంఘంలో ఏర్పరచబడిన, ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవ విశ్వాసులే. యేసు క్రీస్తు ప్రభువారు బలియాగం తర్వాత అతి నమ్మకంగా, అతి పరిశుద్ధంగా, అతి నీతిగా బ్రతికి వారి సాక్ష్యాన్ని కాపాడుకోగలిగినటువంటి క్రైస్తవ సమాజంలో నుంచి ఏర్పరచబడినటువంటి వారి ఉన్నారని కొంతమంది అంటారు. సంఘస్థులు, బాగా గొప్ప సంఘస్థులు, చాలా అద్భుతమైన విశ్వాస జీవితాన్ని పోషించిన వాళ్ళే ఉండొచ్చు. అన్న వాళ్ళు ఎవరన్నా చేయొద్దండి. 24 మంది కూడా ఎక్కువ మంది ప్రవక్తలు, భక్తులు, లేదంటే మనోడు అన్నట్టుగా దేవదూతలే. నేను ఎవరిని బ్యాడ్ చేయడానికి ఈ మాట మాట్లాడట్లేదు. దేవదూతలు అని చెప్పి చాలామంది, చాలా డినామినేషన్స్ మాట్లాడుతూ ఉంటాయంట, నాకు తెలియదు అని అంటూ ఉంటారు. దేవదూతలు అని చెప్పి చాలా ప్రత్యేకించబడినటువంటి హయ్యర్ క్యాడర్కి సంబంధించిన దేవదూతలు. దేవదూతలు అయి ఉండకూడదు. ఎందుకు తెలుసా? దేవదూతలకే మనం తీర్పు తీరుస్తాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, దేవదూతలకు మనం తీర్పు తీరుస్తాం మనుషులు, తెలుసా? కాబట్టి అంత సీను అక్కడ ఉండకపోయి ఉండొచ్చు. పైగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా దేవదూతలని పెద్దలు అనేటువంటి పదంతో ప్రస్తావించినటువంటిది ఎక్కడ కూడా లేదు. పెద్దలు అనేటువంటి మాట మనుషులకు మాత్రమే వర్తించే విధంగానే ఉంది లేఖనాల్లో. అంతేగాని దేవదూతలను ఎక్కడ కూడా పెద్దలు అనే విధంగా ఎక్కడ కూడా బైబిల్లో చూపించే ప్రయత్నం చేయలేదు. ఇది మొదటి విషయం గమనించాలి. రెండవదిగా చాలామంది చేతులెత్తారు ఏమనంటే, ప్రవక్తలు, భక్తులు 24 మందిలో ఉండొచ్చండి అని అంటే అది కుదరని పని. ఎందుకంటే పాత నిబంధనల్లో ప్రవక్తలనే ఎంచుకుంటే కొన్ని 100 మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకే సరిపోదు 24 సీట్లుని. పోనీ అబ్రహాము, నోవాహు గారు, ఆదాము నుంచి మనం కనుక చూసుకుంటే మలాకీ గ్రంథం వరకు బోల్డ్ అంతమంది భక్తులు ఉన్నారు. 24 సీట్లు సరిపో. ఒకరికి మించిన భక్తి ఇంకొకరు జరిగిస్తా ఉన్నారు. నోవాహు మించినాడు అబ్రహాం, అబ్రహాముకి మించినాడు ఇస్సాకు, ఇస్సాకు మించినాడు. అలాగ ఒకరి తర్వాత ఒకరు భక్తిలో ఎదిగారే తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు. కాబట్టి 24 కాదు, అంతకు మించే ఉన్నారు ప్రవక్తలైనా భక్తులైనా ఎవరైనప్పటికీ కూడా. కాబట్టి 24 మంది కాదు. పోనీ క్రైస్తవ సంఘమే ఉండొచ్చా అండి అని అంటే ఎవరో చెయ్యి ఎత్తలేదు. కానీ వాస్తవానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది, కిరీటాలు ఉన్నాయి విశ్వాసులకి అని చెప్పి. కాబట్టి చాలామంది అంటున్నటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘంలో ఎన్నుకోబడినటువంటి, ఎంచబడిన ప్రత్యేక జనాంగం ఇది అని అంటూ ఉంటారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే సంఘానికి జయించిన వారికి కిరీటాలు ఇస్తానన్నాడు కదా. కాబట్టి 24 మందికి కూడా తలల మీద ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘస్థులేండి అని అనుకునే అభిప్రాయం కూడా ఉంది. మరి మిగిలిన సంఘం ఇంకా కిందే ఉంది కదా. ఇప్పటికీ కూడా నీతిగా, న్యాయంగా, బలమైన సాక్ష్యంతో బతికే సంఘం లేదా? లేరంటారా? అంటే ఈ క్షణం వరకు
వరి కంటే కూడా ముందుగా ఎత్తబడిన వారికి మించిన భక్తులు ఇప్పటికే సంఘంలో లేరంటారా? మన సంఘంలో ఉండకపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్లో ఎవరో ఒకరు సరైన విశ్వాసులు ఉండొచ్చు. మరి అక్కడ 24 మంది ఫుల్ అయిపోయారు కదా. కాబట్టి సంఘం కూడా కాదు. మరి ఎవరండి పాస్టర్ గారు అని అంటే, లోకంలో కొంతమంది నమ్ముతూ ఉంటారు. నేను ఎక్కువగా నమ్మేది 2019 నుంచి కూడా నేను ఏ స్టాండ్లో అయితే ఉన్నానో అదే స్టాండ్లో ఇప్పటి వరకు కూడా ఉన్నాను. ఎవరో 24 మంది అంటే 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు. 24 సరిపోయిందా లేదా? ఇలా మాట్లాడితే ఎవరో కమెంట్ చేశారు, అన్నా అదే కరెక్ట్ అయితే ఈ దర్శనాన్ని చూస్తున్నటువంటి యోహాను గారు అప్పటికి బతికే ఉన్నాడు కదా. కానీ 24 సింహాసనాలలో అప్పటికే ఒక వ్యక్తి ఉన్నట్టుగా 24 నింపబడినట్టు ఉంది కదా. యోహానేమో చచ్చిపోలేదు కదా. చచ్చిపోకుండా మరి అక్కడున్నది ఎవరు? యోహాను గారు కదా. నిజమే కదా. మరి ఇప్పుడు ఈ దర్శనం అంతా కూడా చూసేది ఎవరో? యోహాను. అపోస్తుల్లో చిన్న అపోస్తులు. కానీ అప్పటికే 24 సింహాసనాల మీద 24 మందిలో 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు ఉంటే అప్పటికే బతుకున్న యోహాను మరి ఇక్కడ ఉన్నాడు కదా. మరి యోహాను గారి సీట్లో ఎవరన్నా కూర్చున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలేనండి, 24 మంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అవునా? అయితే రెఫరెన్స్ చూపించండి, దానికి ప్రూఫ్ చూపించండి. ఒక ప్రూఫ్. క్రైస్తవ సంఘం అని అనుకునే వాళ్ళ గురించి రెవల్యూషన్ చూపించాను. దేవదూతలు తీర్పు తీరుస్తామో దేవదూతలు కాదని రెఫరెన్స్ చూపించండి. మరి వీళ్ళు అనడానికి ప్రూఫ్ మీకేంటి? చూపించండి. మా అమ్మగారు బైబిల్ అటు ఇటు తెరిచేస్తున్నారు. చూడండి, చెప్పండి. పని ఎవరెత్తారు? ఇటువైపు ఎంతమంది ఎత్తారు? ఎత్తండి, చెప్పండి. ప్రూఫ్ ఏంటి? అంటే హేమనన్నయ్య ఒకరోజు దీని మీద ప్రసంగం చేసాడు, మేము విన్నామో నాకు గుర్తుంది, అందుకే ఎత్తేసామంటున్నారా? ఆ రోజు చెప్పలేని విషయం ఈరోజు నేను చెప్తున్నాను. అంటే ఇంత డిస్కషన్ బయట జరుగుతుంది కాబట్టి. కానీ 24 మందిలో 12 మంది అపోస్తులు అంటే అప్పటికే ఒక అపోస్తులు బతుకున్నాడు, చచ్చిపోలేదు, దర్శనాన్ని చూస్తున్నాడు. కానీ 12 మంది అపోస్తులు ఉంటే మరి అక్కడున్న ఇంకొకరు ఎవరో బతుకున్నాడు కదా. ఇక్కడ అపోస్తులు అయినటువంటి యోహాను. ఇక్కడ క్లారిటీ మిస్ అయిపోతూ ఉంటుంది. దీని గురించి ఈ ప్రసంగం చివరిలో మాట్లాడతాను. ఇంతకీ ఏమి నిజమండి బాబు పాస్టర్ గారు, అది ముందు చెప్పండి బాబు, మాకు బుర్ర అంతా కూడా దిమ్మెక్కిపోయింది, టిఫిన్ అరిగేలా లేదన్నట్టుగా మీరు చూస్తే ఏమీ టెన్షన్ పడకండి. నేను నమ్మేదే మీరు నమ్మాలి అని నేను అనట్లేదు, కానీ నేను కలిగి ఉన్నటువంటి ప్రేరణ నేను మీకు తెలియపరుస్తాను. నిజాలు దేవుడికే తెలియాలి. కాబట్టి నేను చెప్పేదే కరెక్ట్ అని అనడానికి కూడా వీల్లేదు. అయితే ఈ 24 మంది ఎవరు అని ప్రశ్న వేస్తే నేను నమ్మేది 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు. దీని మీద నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. కానీ దానిలో ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వలేదు. ఆ వీడియోలో మాట్లాడాను, ఏమని ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడతాను, కానీ ఫుల్ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి అపోహలు అనేటువంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. మొట్టమొదటిగా 24 మందిలో 12 మంది గోత్రకర్తలు అని ప్రూవ్ చేయడానికి బైబిల్లో సరైన వచనం కనబడట్లేదు. మరి ఎలా నమ్ముతాం? మనం నోటితో మాట్లాడేస్తే, మనకు అనిపించింది చెప్పేస్తే సరిపోదు కదా. లేఖనానుసారంగా మాట్లాడాలి కదా. మనం ఏది మాట్లాడినా వాక్యపు వెలుగులో మాట్లాడాలి కదా. నాకు అనిపించింది, దేవుడు నాకు దర్శనం ఇచ్చేశాడు, నేను ప్రేరేపించబడ్డానంటే కుదరదు. నేను ఇప్పుడు గ్రహాంతరవాసులు గురించిన దర్శనం నాకు వచ్చింది. ఆ దర్శనం నేను చెప్పేస్తే నిజమైపోదు. లేఖనానుసారంగా ఉందా లేదా అని లింక్ చేసి మాట్లాడాలి. అది ఉందా లేదా అని ప్రయత్నంలో దేవుడు నాకు వచనాలు చూపించాడు. లేఖనాలతో జోడించి నా దర్శనం నిజమైందా కాదా మీరే పరీక్షించుకోండి అని సమాజంలోకి దర్శనాన్ని విడిచిపెట్టాను. చాలామంది నమ్మారు. అసలు ఏలియన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు 10% ఓటింగ్ ఉండేది ఎక్కడైనా ప్రపంచ క్రైస్తవ్యంలో. కానీ నేను ఈ రిఫరెన్స్లు ఎన్ని కోట్ చేసి వాక్యంతో మాట్లాడిన తర్వాత
180% మంది ఇప్పుడు నమ్ముతున్నారు ఏలియన్స్ ఉన్నాయని. అంటే నేను గొప్ప ఉండనో లేకపోతే నా మాట నిజమనో కాదు, కానీ వాక్యానుసారంగా మాట్లాడుతున్నానండి. వాక్యపు ఆధారం చూపించి మాట్లాడుతున్నానటువంటి విశ్వాసంతో. మరి 24 మంది పెద్దల్లో 12 మంది గోత్రకర్తలు ఉన్నారు అనే మాటను నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఆధారం వాక్యంలో చూపించాలి కదా. చూపించాలా వద్దా? చూపించకపోతే నేను కూడా ఏమైపోతాను? ఫాల్స్ ప్రొఫెట్ అయిపోతాను, ఫేక్ పాస్టర్ని అయిపోతాను. మనం చూడండి, ఒక ఆయన జోషువా అనే ఆయన 23, 24 సంఘం ఎత్తబడుతుందని చెప్పి యేసయ్య నాకు కనబడ్డాడు, ఇంకంతా అయిపోతుందని డిక్లేర్ చేసేసాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయాలి? పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించని అడగాలి. తప్పు అయితే క్షమించమన్నా, లేదంటే సరిదిద్దుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? అక్టోబర్ 7, 9 తారీఖుల్లో పోస్ట్ పోన్ అయింది అది. అంటే మళ్ళీ అక్కడ యూదుల పండగ ఉంది 7, 9 తారీఖున, అప్పుడు జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు కానీ మళ్ళీ అయిందనుకో ఇంకోటి ఏదో అంటాడు. ఏమో, కానీ రాకడ మాత్రం చాలా దగ్గరలో ఉంది, చాలా సమీపంగా ఉంది. ఎందుకో తెలుసా? ఇంటి లోపల నేను పుట్టక ముందే, అంటే నా తల్లి గర్భంలో నేను ఇంకా ఏర్పడక ముందే తాతయ్య గారు ప్యూర్ ఒరిజినల్ ఇజ్రాయేల్ పటాన్ని సంపాదించి పెట్టారు. ప్యూర్ అండ్ ఒరిజినల్లో గ్లాస్ ఫ్రేము, వుడెన్ ఫ్రేము. ఆ వుడ్ మీద మీకు కూడా తుప్పడిపోయింది. ఎక్కడ సంపాదించారో ఎప్పటికీ నాకు తెలియదు. ఆ అద్దం అంతా మాసిపోయి లోపల ఉన్న ఫోటో కూడా కనబడదు. అలా మారిపోయింది ఇశ్రాయేల్ దేశపు యొక్క పటం ఫ్రేమ్లో. అప్పుడు ఉండేది అనుకుంటాను, ఉండేదమ్మా, ఏమైనా గోడకైనా పెట్టేవారా? ఇప్పుడు పెట్టిన అది కనబడదు, కానీ నేను దాచిపెట్టాను. నేను సేవలోకి వచ్చిన తర్వాత ప్రసన్న గారు నా పుట్టినరోజుకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానాల్లో గొప్ప బహుమానం ఏదన్నా ఉందంటే ఇశ్రాయేలు పటమే. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లు. కీర్తనలో కోట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఫ్రేమ్ ఆవిడ నాకు గిఫ్ట్ ఇచ్చింది. నాకు చాలా ఇష్టం. అన్ని వాక్యం బోర్డులు ఒక ఎత్తు అయితే అదొక రకమైన ఎత్తు. రోజుకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా తక్కువలో తక్కువ 40-50 సార్లు చూస్తుందండి. 40-50 సార్లు. అంటే తాతయ్య గారు అది లోపల దాచిపెట్టని, ఇది అందంగా టెక్నాలజీ మారిన రంగులే మారినాయి కాబట్టి బయట పెట్టుకున్నాను. 40-50 టైమ్స్ చూస్తూ ఉంటాను, ఆ రెఫరెన్స్ని చదువుకుంటూ ఉంటాను. ఎప్పుడు మందిరంలోకి వచ్చినా చదివే వస్తుంటాను. ఈరోజు మందిరంలోకి వచ్చేటప్పుడు కూడా చదివి దాన్ని చూసే వచ్చాను. కానీ ఎప్పుడూ లేని భావన, ఎప్పుడూ లేని ప్రేరణ ఒక 5-10 నిమిషాల ముందు కలిగింది నాకు. ఏంటో తెలుసా? ఆ ఇజ్రాయేలు పటాన్ని చూస్తున్నాను. ఇశ్రాయేలు యెరూషలేం పటం అంతా కూడా కనబడుతుంది ఆ ఫోటోలో. ఎప్పటికైనా అని చెప్పి ప్రార్థన ఇది చేస్తూ ఉంటాను. కానీ ఈ రోజు నేను వచ్చే ముందు నాకు కనిపించిందే తెలుసా? ఆ పట్టణంలో నేను కూడా ఒక రోజున అడుగు పెడతాను. సంఘం కూడా ఆ పట్టణంలో, ఆ ప్రదేశంలో ఒక రోజు కాలు మోపబోతున్నాము. అంత తీవ్రమైన ప్రేరణ నాకు దేవుడు కలిగించాడు. చాలా ఆనందించాను. పట్టణాన్ని చూసి, ఆ పటాన్ని చూసి మురిసిపోతున్నావురా పిచ్చోడా? డైరెక్ట్గా అక్కడికే వస్తాం కదరా మనం. డైరెక్ట్గా అక్కడే కదా మనం దిగేది, అక్కడే కదా ల్యాండ్ అయ్యేది. మనం డైరెక్ట్గా కాలు మూపబడేది అక్కడ కదా. సంఘం అంతా కూడా దిగొచ్చేది అక్కడే కదా. 1000 ఏళ్ల పరిపాలన జరిగేది అక్కడ కదా. తీర్పు జరిగేదే అక్కడ కదా. సింహాసనాల మీద అధిష్ఠించబడేది అక్కడే కదా. అన్నప్పుడు ఎంతగానో ఆనందించాను, చాలా ఆనందించాను. ఇప్పటివరకు పట్టణాన్ని చూసి మురిసిపోయాను, కానీ ఇంతకు ఆ పట్టణంలో మనం అడుగు పెడతాం కదా ఏదో ఒక రోజున అనే భావన ఎప్పుడైతే కలిగిందో నాకు చాలా ఆనందం వేసింది. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు, ఏ విధమైన సందేహం లేదు. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో ఆ యెరూషలేము అనేటువంటి పట్టణంలో మళ్ళీ దిగబోతున్నాం, అడుగు పెట్టబోతున్నాం. అదంతా సంచరిస్తాం, తర్వాత విభాగించబడతాం. ఏ ప్రదేశాలకు వారు పంపించబడతారో అక్కడ మనం పరిపాలన చేస్తాం అని నా నమ్మకం. సరే, ఇప్పుడు 24 మందిలో 12 మంది గోత్రకర్తలు అంటే సరిపోదు కదా. దానితో పాటుగా మనం వాక్యం నుంచి ఏం చూపించాలి? ఆధారం చూపించాలి. పాత నిబంధన అంతా వెతికేసిన, కొత్త నిబంధన అంతా వెతికేసిన పొర్రపాటును కూడా దానికి
ఏ విధమైనటువంటి సంబంధిత వచనం లేనే లేదు, ఎక్కడ వెతికినా లేదు. ఇంకా అపోస్తులు 12 మంది ఉన్నారు అంటే కొంత ఉంది, ఆధారం అనేది ఉంది. మార్కు సువార్తలు మనం చూస్తే అక్కడ కనబడుతుంది. కానీ ఈ గోత్రకర్తలు గురించినటువంటి ఆధారం బైబిల్ అంతా వెతికినా లేదు, చాలా కష్టం. పోనీ ఏదన్నా ఉందంటే చెప్పండి, ఉందంటారా? ఉందంటే చెప్పండి. లేదు ఉందండి, మీరు ఎంత లేట్ చేస్తున్నారంటే ఉండే ఉంటాం, మమ్మల్ని టెన్షన్ పెట్టడానికని అనుకోకండి. ఉంటే చెప్పండి. నేను ఒక వ్యక్తి గురించి చదవడం మొదలుపెట్టాను. బయట వ్యక్తుల గురించి, అసలు బయట సాక్ష్యాలు చాలా ఉంటాయి, అలా చదవను, పుస్తకాలు చదవను. ఇదే చదవడం చాలా కష్టమైపోతున్నాయి. పుస్తకాలు ఏం చదువుతాం? ఏమీ చదవను, బైబిల్ తప్ప. అది కూడా ఈ మధ్యన అప్పుడప్పుడే చదివే అవకాశం, అస్తమాటలు చదివేటువంటి అవకాశం కూడా లేకపోయింది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని చదవడం మొదలుపెట్టాను. ఒక వ్యక్తి యొక్క వృద్ధాప్య కాలమందు ఆ బిడ్డలను దీవించినటువంటి సందర్భాన్ని గమనించే ప్రయత్నం చేశాను. వాస్తవానికి ఈ 12 మంది గోత్రకర్తలో కూడా ఒకరి నుంచే వచ్చారు, ఒకరికే పుట్టారు. ఎవరైనా చెప్పండి. అబ్రహాం గారేనా? అబ్రహాం గారు అన్నవారు చేతులు ఎత్తండి. దానికి ముందు ఏదో అన్నారు కదా, ఎవరు? ఇస్సాక్ గారా? జన్మనిచ్చింది ఎవరన్నా అడుగుతున్నారండి బాబు, బ్లడ్ లైన్ మనకెందుకు? యాకోబు నుంచి వచ్చాడు. యాకోబు గారు ముసలోడైపోయాడు, వృద్ధాప్య దశకు వచ్చేసాడు. బెడ్ సిక్ అయిపోయి బెడ్ మీద కూర్చున్నాడు. బిడ్డలను అందరినీ కూడా ఆత్మానుసారంగా దైవ ప్రేరేపణతో ప్రవచనాత్మకమైనటువంటి విధంగా ఒక్కొక్కరిని ఒక రకమైన రీతిలో దీవించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నము, ఆ మాటలన్నీ కూడా ఆదికాండం 49వ అధ్యాయంలో కనబడవా? దాని మీద కొంచెం నేను క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేసినప్పుడు ఒక వచనం నన్ను బాగా ఆకర్షింపజేసింది, చాలా బాగా ఆకట్టుకుంది. ఆ వచనాన్ని బట్టి చెప్పొచ్చు, ఖచ్చితంగా 24 మందిలో 12 మంది తప్పక గోత్రకర్తలు అని చెప్పి. బహుశా నాకు తెలిసి ఎవరో చెప్పు ఉండకపోవచ్చేమో, ఎందుకంటే నేను ఎప్పుడు వినలేదు చెప్పడం ఎవరు. కాబట్టి నేను ఆ వచనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. 49వ అధ్యాయం అని డైరెక్ట్గా మీకు చెప్పేశాను కాబట్టి మీరు ఏమీ ఇంకా టెన్షన్ పడక్కర్లేదు. అందులో ఏమన్నా ఆధారం ఉంటే నాకు చెప్పండి, మీ జ్ఞానానికి పొదును పెట్టండి ఒక 2 నిమిషాలు. 49వ అధ్యాయంలో ఎక్కడుందో దానికి సంబంధించిన ఆధారం అని? చెప్పాలి. 2 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కాదంటే 3 నిమిషాలు. కనబడుతుందా? ఏదన్నా కొంచెం మనకు అనిపిస్తే చెప్పండి, చేతులు ఎత్తండి. ఇదే ఉండొచ్చు అండి అన్నవాళ్ళు ఎవరన్నా? యాకోబు గారు తన బిడ్డలను దీవిస్తున్నటువంటి సమయంలో ఒక మాట ఉపయోగిస్తాడు. ఆ మాట ఖచ్చితంగా ఆ 24లో 12 మంది వీరు ఉండొచ్చు అనడానికి బలమైన ఆధారం. నా వరకునే, మిగతా వాళ్ళకి ఏంటో నాకు తెలియదు, నేనైతే మాత్రం దాన్ని బలంగా నమ్ముతూ ఉంటాను. నాకు కనబడిందా? కనబడింది నీకు? మా షారుణ్ తల్లి 22వ వచనం నుంచి 26వ వచనం వరకు కానీ మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 22 నుంచి చదవడానికి చాలా టైం పడుతుంది, కానీ 25 నుంచి చూడండి జాగ్రత్తగా. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని
బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదనో తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నెడినెత్తి మీదనో ఉండును. ఇప్పుడే నేను ఐడియా వచ్చిందా? ఏంటి చెప్పండి, అది ఏంటో చెప్తున్నాను చూడండి. చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా మీరు ప్రబలిదురు అనే మాట ఉపయోగించాడు అక్కడ. చిరకాల పర్వతముల కంటే ఎత్తుగా మీరు దీవించబడతారు అన్నాడు ఆయన. చిరకాల పర్వతాలు అంటే ఏంటి? దాని అర్థం అతి పురాతనమైన ఏంటి పర్వతాలని అర్థం. బౌంటింగ్ ఆఫ్ ది ఎవర్ లాస్టింగ్ హిల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అతి పురాతనమైన పర్వతాల కంటే కూడా ఎత్తుగా మీరు ఏమవుతారు అన్నాడు తండ్రి. ప్రబలగుదురు, ప్రబల్చబడతారు. ప్రబలి అగుదురు ఏమనుంది అక్కడ? ఆ పదం నాకు ప్రబలమగును అనే మాట. ప్రబలిస్తారు అంటే అంతగా విస్తరించబడతారు. అంటే పర్వతముల కంటే కూడా ఎత్తుగా మీరు కూర్చబడతారు అనేటువంటి మాట కనబడతా ఉంది. పర్వతముల కంటే కూడా ఎత్తుగా ఏముంది? పర్వతాల కంటే కూడా ఎత్తుగా ఏముంది చెప్పండి? పరలోకం ఉంది. పరలోకం కంటే ఎత్తైంది ఏమీ లేదు. క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? నీ బిడ్డలో చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ఎత్తుగా కూర్చబడుదురు అనేటువంటి మాట. మరి ఇది మాట్లాడినప్పుడు మనం వాక్యంలో నుంచి మళ్ళీ దీనికి ఆధారం చూపించాలి. పర్వతాల కంటే కూడా ఎత్తుగా పరలోకం ఉంది అనేటువంటి రిఫరెన్స్ చూపించకపోతే మళ్ళీ తేడా కొట్టేస్తుంది. టపి 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 అని విసిరేస్తారు మన మీదకి. ఏ దండ? చెప్పుల దండ. అవునా కదా? నిజమండి. ఏదో మనకు అనిపించింది, ఎవరో చెప్పారు ఎన్నో అంటే కుదరదు. ఫ్యూజులు ఎగరగొట్టేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక అందరూ జ్ఞానులే. పాస్టర్ గారి కంటే జ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు విశ్వాసులు. మీరు నమ్మండి నమ్మకపోండి. అడుగుతారు, అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. పర్వతాల కంటే కూడా ఎత్తుగా పరలోకం ఉందనేటువంటిది ఎక్కడన్నా బైబిల్లో రాయబడుతూ చూపిస్తేనే ఇది నెరవేరినట్టు, ఇది నిజమన్నట్టు. అవునా కదా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశములు భూమికి పైన ఎంతగా ఎత్తుగా ఉన్నాయో. పర్వతాలు ఎక్కడుంటాయి? భూమి. మరి ఆకాశాలను రాయబడింది కదండి. ఇంగ్లీష్లో చూస్తే హెవెన్స్ అని ఉంటుంది. భూమి కంటే కూడా ఎత్తుగా ఉన్నది పరలోకం అని ఉంటుంది. అది నిజమే, లేనిది ఏం కాదు కదా. కాబట్టి ఇక్కడ తండ్రి గారు కుమారుల్ని దీవిస్తున్నప్పుడు ఏ ప్రవచనాత్మకమైనటువంటి దీవెన వచనం పలికాడు? చిరకాల పర్వతముల కంటే కూడా ఎత్తుగా మీరు ప్రబలిదురు అనేటువంటి మాట. అంటే పరలోకం వరకు కూడా మీరు ఏం చేయబడతారు? ఎత్తబడతారు. ఇప్పుడు 24 మంది సింహాసనాలు పరలోకంలో ఉన్నాయా, భూలోకంలో ఉన్నాయా? తండ్రి గారు కుమారులు దీవించిన ప్రకారంగా 24 మందిలో 12 మందిలో కొడుకులై ఉంటారా, ఉండరా? ఇంక ఎవ్వరికీ అలాంటి దీవెన లేదు. ఉంటా చెప్పండి. ఈ 12 మంది గురించి అంత అద్భుతమైనటువంటి దీవెన వచనం పలికాడు తండ్రి. దేవుడు పలికించాడు, యాకోబు పలకడం కాదు. దేవుడు పలికించడం అంతా కూడా నెమ్మదిగా నెరవేరుతుంది. యేసుక్రీస్తు గారు ప్రభు వారి యొక్క పుట్టుక ఆ దీవెనలో కనబడుతుంది. కాబట్టి చిరకాల పర్వతముల కంటే కూడా నా బిడ్డలు అంత ఎత్తుగా ఉంటారు. అంటే 12 మంది గోత్రాల్లో యాకోబు నుంచి వచ్చాయి.
ఈ 24 మందిలో 12 మంది ఖచ్చితంగా పరలోకంలో వారి స్థానాలు సంపాదించుకున్నారు. అవునంటారా కాదంటారా? 100% నేను నమ్మేటువంటిది. సరే, మరి అక్కడ వరకు బాగానే ఉంది, కానీ మరి మిగతా 12 మంది ఎవరండి పాస్టర్ గారు? మిగతా 12 మంది గురించి కూడా మాకు రుజువుపరిస్తేనే కదండి అప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుందని మీరు అనొచ్చు. మార్కు సువార్త మనం తీసినట్టయితే మార్కు సువార్తలో చాలా స్పష్టంగా, మార్కు సువార్త కదా, లోకా సువార్త తీయండి. ఫస్ట్ లోకా సువార్త తీస్తే దాని నుంచి అందులోకి వెళ్దాం. 22వ అధ్యాయం. అలా ఉండండి, నేను చెప్తాను. 22వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 24 మందిలో 12 మంది గోత్రకర్తలు అని చెప్పి బలమైన ఆధారాలతో మీకు రుజువుపరిచే ప్రయత్నం చేశాను. ఇంకెంతమంది బ్యాలెన్స్ ఉన్నారు చెప్పాలి? 12 మంది ఉన్నారు. ఆ 12 మంది ఆది అపోస్తులు అని నేను నమ్ముతాను. యోధా లేళ్ళే అందులో 12 మంది అపోస్తులు అని నేను నమ్ముతాను. ఎందుకు నమ్ముతున్నాను అంటే చాలా ఆధారాలు ఉన్నాయి. వీళ్ళ గురించి మాట్లాడాలంటే సమయం లేదు, ఒక 2 రెఫరెన్స్లు పట్టుకుంటాను అంతే. లోకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం నుంచి కన్నా మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలే. శిష్యులతో పేతురు నుంచి మొదలైంది ఆ ప్రస్తావన. ఆ తర్వాత మనకు వచ్చేస్తే 24 నుంచి వద్దు కానీ 29 నుంచి, గనుక పైనుంచి 28 నుంచి చదువుతున్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్న వారి మీరే, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులతో మాట్లాడుతున్నారు. నా తండ్రి నాకు ఒక రాజ్యాన్ని నియమించాడు, అట్టులాగనే నేను కూడా మీకు ఒక రాజ్యాన్ని అప్పచెప్తున్నాను. ఆ అప్పచెప్పేటువంటి రాజ్యమునకు 12 మంది అయిన మీరు 12 సింహాసనాలు మీకు కూర్చుంటారు నాతో పాటుగా. ఉందా లేదా? అక్కడ సింహాసనం మీద యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు? 1000 ఏళ్ల పరిపాలన ఇజ్రాయేల్ యెరూషలేము పట్టణం నడి బొడ్డును చేసుకున్నటువంటి ఆ పట్టణంలో అయిన సింహాసనం మీద కూర్చున్నట్టుగా అప్పుడు ఒక కూర్చోడు. ఇంకా ఆయన పని అవ్వలేదు, పని అయిపోయింది అనుకుంటారా? ఇంకా చాలా పని ఉంది దానికి చేయవలసింది, చాలా పని మిగిలిపోయింది, ఇంకా బ్యాలెన్స్ బోల్డ్ అంత ఉంది. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం దిగేంత వరకు కూడా బోల్డ్ పని బ్యాలెన్స్ ఉంది. ఇంకా యేసయ్య చేయవలసింది, మనం చేయవలసింది ఇదంతా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే నాతో పాటుగా మీరు ఎక్కడ కూర్చుంటారో సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు. కూర్చుంటారంటున్నాడా లేదా అక్కడ సింహాసనాల మీద? ఈ 12 మందికి వర్తిస్తుందా వర్తించదా చెప్పాలమ్మా? 100% వర్తిస్తుంది. క్లియర్గా సెట్ అయిపోయింది అక్కడ, అందులో సందేహం లేకుండానే వాళ్ళు దిగుతారు. 19వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ, ఆయనతో పాటుకు వేలాది కోట్లాది దేవదూతల సమూహం, మనము పాత నిబంధన భక్తులు, అపోస్తులు, సంఘం, ఇదంతా కలిసి వస్తుంది చూడండి. కలిసి వచ్చి ఎక్కడ దిగుతుంది? ఇందా చెప్పాను కదా, ఇజ్రాయేల్ యెరూషలేము పట్టణంలోకి ఒలీవల కొండ మీద నుంచి నడుచుకుంటూ పట్టణంలోకి వెళ్తాం మనం. ఒక పనికిమాల రాజు ఉన్నాడు, వాడి పేరు సులేమాన్. వాడు ఏం చేశాడంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేరకూడదని గోల్డెన్ గేట్ అని ఉంటుంది యెరూషలేము పట్టణం, 8 ద్వారాల్లో ఒక ద్వారం, దాన్ని మూసేసాడు. మూసేసి దాన్ని ఎదురుకుండా సమాధులు కట్టేశారు. అభిషేకించబడిన వారు సమాధులు దాటరని చెప్పి అవన్నీ ఎగిరిపోతాయని వచ్చిన తర్వాత సమాధులు గిమాధులు అన్నీ ఎగిరిపోతాయి. ఒలీవల కొండ మీద అడుగు పెడతాడో మనం ఆయనతో అడుగు పెడతాం, ఒలీవల కొండ దిగి అలా యెరూషలేము పట్టణంలోకి వెళ్తాం. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగేది చాలా సందర్భం ఉంది. ఎప్పుడన్నా టైం ఉంటే దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడుకుందాం. అప్పుడు 12 మంది అపోస్తులు కూడా సింహాసనం మీద కూర్చుంటారు. యేసయ్య కూడా కూర్చుంటారు. అప్పుడు కూర్చోడు ఆయన. అప్పుడు కూర్చొని ఆయనతో ఈ ప్రపంచ వ్యాప్తికి సువార్త వ్యాప్తికి కారణమైన 12 మంది అపోస్తుల్ని కూడా 12 సీట్స్ మీద కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కూర్చోబెట్టడం అంటే అక్కడ ఒకటి కూర్చున్నారనే కదా అని అర్థం.
12 మంది గోత్రకర్తలు ఎందుకు గొప్ప వాళ్ళు అంటేనండి, ఎంతమంది యూదులు రావడానికి, ఎంతమంది ఇశ్రాయేలు జనాంగం రావడానికి ఎవరి కారణం? 12 మంది. 12 మంది కారణం. 1,44,000 మంది యూదులు ఉన్నారు చూడండి, ముద్రింపబడిన వారు. వాళ్ళ కారణం ఎవరు? ఈ 12 మంది యాకోబు కుమారులే. ఆ 12 మంది యాకోబు కుమారుల నుంచే ఇంతటి ఇజ్రాయేల్ జనాంగం అనేటువంటిది విస్తరించబడింది. ఇంతటి జనాంగానికి కారణమైన 12 మందిని సర్వలోకంలో ఇంతమంది కూడా క్రైస్తులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులకి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు గోత్రకర్తల, అపోస్తుల? అపోస్తుల వల్లనే, ఈ 12 మంది అపోస్తుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది క్రైస్తువులు ఎత్తబడ్డారు. యూదులకి, ఇజ్రాయిల్కి మూలం 12 మంది గోత్రకర్తలు అయితే, సర్వలోకంలో ఉన్నటువంటి క్రైస్తువుకి కర్తలు ఎవరంటే, మూలాలు ఎవరంటే ఈ 12 మంది అపోస్తులే. వాళ్ళెంత ఫేమస్, ఎంత అవసరమో ఈ 12 మంది కూడా అంతే అవసరం. అవునా కదా? 12 మంది అపోస్తులు లేకపోతే ప్రపంచానికి సువార్త వెళ్ళదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది, ఇప్పుడు 400 కోట్ల మంది క్రైస్తవులు లేరంటే దానికి కారణం ఎవరు? అపోస్తులే. ఎంతమంది యూదులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడ్డారంటే దానికి కారణం ఎవరు? 12 మంది గోత్రకర్తలే. ఆ 12 మంది చాలా గొప్పవాళ్ళు, చాలా ప్రత్యేకించబడిన వారు. ఈ 12 మంది చాలా ప్రత్యేకించబడిన వారు. వాక్యం వింటున్నారా లేకపోతే ఆలినీళ్ళని చూస్తున్నారా? వాక్యమేనండి. తర్వాత ఆలినీళ్ళని చూద్దాం. ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చూస్తున్నారో తర్వాత చూద్దాం. ముందు వాక్యం వినేద్దాం. ఏమంటారు? గౌరవాన్ని కాపాడుకోండి. అనవసరంగానే మీకున్న గౌరవాన్ని పాడు చేసుకుంటారు ఎందుకు? తర్వాత బాధపడాలి మళ్ళీ. ఈజీగా మాట్లాడేయగలను, మీ మీద గౌరవం ఉంది అది. కాబట్టి ఎంతటి ఇజ్రాయేల్ జనాంగానికి 12 మంది గోత్రకర్తల కారణమైతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంతటి క్రైస్తవ్యానికి 12 మంది అపోస్తులు కారణం. ఆ 12 మంది, ఈ 12 మంది కలిసి 24 మంది ఎక్కడున్నారు? స్పెషల్ ప్లేసెస్లో ఉన్నారు. అర్థమైందా లేదా? ఏసే క్లియర్గా మనకి ఎవిడెన్స్ ఇచ్చేసాడు. ఏమనంటే, నాతో పాటుగా మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాలకి ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. 12 గోత్రాలకి ఎందుకు తీర్పు తీర్చడం? ఎందుకంటే 12 గోత్రాల నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేలీలే ఈ 12 మంది చెప్పిన సువార్తను ఏం చేయలేదు? నమ్మలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ నమ్మారు. ఇంతకీ ఆ గోత్రాల నుంచి వచ్చిన ఈ వ్యక్తులు నమ్మలేదు. ఈ 12 మంది యూదులే మళ్ళీ అపోస్తులు. అర్థమైందా? వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినా నమ్మలేదు. కాబట్టి వాళ్ళకి ఎవరు తీరుస్తారు తీర్పు? వీళ్ళే తీరుస్తారు. ఈ 12 మంది అపోస్తులు తీరుస్తారు. దీని గురించి మాట్లాడితే చాలా పెద్ద సబ్జెక్టు, మాట్లాడుకుందాం. అయితే మీకు ఒక డౌట్ రావాలి. ఏమనంటే, సూపర్గా సెట్ చేశారండి పాస్టర్ గారు, మొత్తానికి ఏదో రకంగా కింద మీద పాడేసి ఏదో రకంగా మమ్మల్ని ఒప్పింపజేసేసారు. ఎంత వాక్యాలు చూపించేసినా, ఎంత లేఖనాలు చూపించేసినా, మరి స్టార్టింగ్లో మీరు మాట అన్నారు కదా, ఎవరో అన్న మాటను గుర్తు చేశారు కదా. మరి నిజంగా 12 మంది అపోస్తులు పైన ఉన్నటువంటి 24 సింహాసనాల్లో 12 మంది ఉంటే, మరి అప్పటికే ఇంకా బతుకున్నటువంటి యోహాను గారు ఇక్కడ బతుకున్నాడు కదా. మరి 12 మందిలో ఒకడు యోహాను గారు కాదై ఉండొచ్చు కదా. మరి ఆయన ఉండకూడదు కదా, బతుకున్నాడు కదా. అవునా కదా? మరి క్లారిఫికేషన్ మిస్ అవ్వకపోతే, చెప్పకపోతే మళ్ళీ మనం మిస్ అవుతాం. అవునా కదా? అంతా బాగానే ఉంది. కానీ యోహాన్ దగ్గర దెబ్బ కొట్టేస్తూ ఉంటుంది 24 మంది వీళ్ళు వాళ్ళన్న దగ్గర. ఎందుకంటే యోహాను బతుకున్నాడు. కానీ అప్పటికే 24 మందిలో 24 కనబడుతున్నారు అక్కడ. యోహాను ఇంకా బతుకున్నాడు, ఇంకా పైకి వెళ్ళలేదు. ఇది ఎలా సెట్ అవుతుందండి పాస్టర్ గారని మీరు అనుకోవచ్చు. ఎలా సెట్ అవుతుంది అంటేనండి, ప్రకటన గ్రంథం అనేటువంటి ఈ పుస్తకానికి ఆది పేరు ఏంటంటే ప్రవచన గ్రంథం. ప్రకటన గ్రంథం కాదు, దీని ఫస్ట్ పేరు ప్రవచన గ్రంథం. ప్రవచనం అంటే ఏంటి? జరగబోయేటువంటి వాటి గురించి రాసినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు ప్రవచనం అంటారు. అవునా కదా? ప్రవచన గ్రంథం అని ఉంది. అంటే ఫ్యూచరిస్టిక్ థింగ్స్ గురించి రాసిన గ్రంథం, జరగబోయే విషయాల గురించి రాసి ఉంచినటువంటి గ్రంథం. అంటే అక్కడ యోహాను గారు బతుకున్నాడు కనుక ఆయన అక్కడ లేడు అనడం కాదు, ఆయన చూశాడు. ఆల్రెడీ ఆయన చూశాడు, జరగబోయేదని దేవుడు చూపించాడు.
చూపించే దాంట్లో యోహాను లేరు అంటున్నారంటే నేను ఏమనాలి? దీనికి చిన్న ఎవిడెన్స్ ఇస్తాను. ఒకసారి మీరు మార్కు సువార్త మార్కు సువార్త 14వ అధ్యాయం. చిన్నదే, అంత అవసరం లేదు కానీ కొంతమంది అటు ఇటుగా మాట్లాడుతున్నారు కనుక ఇంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే బాగా వాక్యం ఎరిగిన వాళ్ళు, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి అసలు ఆ డౌటే రాదు. ఎలవే బాబు జరగబోయేదాన్ని దర్శనాన్ని చూశాడు అనే దాంతో వదిలేస్తారు. కానీ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వడానికి. 14వ అధ్యాయం 62వ వచనం. యేసు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్వస్యమున కూర్చుండటియు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసే మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు? తండ్రి కుడి పార్వస్యమును కూర్చోవడం అనేది మీరు చూస్తారు. మనుష్య కుమారుడు రావడం అనేటువంటి దాన్ని మీరు చూస్తారు. అంటున్నాడా లేదా? అప్పటికి ఇంకా యేసే ఆరోహణం అవ్వలేదు. ఇంకా ఆయన అక్కడికి వెళ్ళలేదు. కానీ చూస్తారు అని ఎలా రాశాడు అక్కడ? ప్రవచనాత్మకంగా రాసిన మాట అది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనుష్య కుమారుడు చూడండి, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరందరూ నేను రావడం అనేది చూస్తారు అని. అది ఎలా కుదురుతుంది? 2000 సంవత్సరాల క్రితం నాటి మనుషులు ఇప్పటికీ బతుకుంటారా? బతుకున్నారా? చూస్తారని ఎలా మాట్లాడు? యేసే అబద్ధం ఆడుతున్నాడనా? ప్రతిదాన్ని కొంతమంది ఏమంటారు, దాన్ని మాట మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ కోడిగుడ్డు మీద దాన్ని పీకుతుంటారు. ఏటట్లని ఏకలు. కోడిగుడ్డు మీద కూడా వెంట్రుకలు పీకుతాం అంటే ఇంకేం చెప్పాలా? అది ఆత్మీయంగా రాయబడినటువంటి మాటలు. కొన్ని ఆత్మానుసారంగా చదివితేనే అర్థం అవుతాయి. లోకానుసారమైనటువంటి నీ మేధావితత్వం అక్కడ ఉపయోగిస్తే అర్థం కాదు అది. మీరు చూస్తారా అన్నాడంటే వాళ్ళు బతుకున్నారనా? వాస్తవానికి 19వ అధ్యాయంలో ఆయన వస్తున్నప్పుడు ఆయనతో పాటు వీళ్ళు ఉన్నారు కదా. ఇందాక మార్కు సువార్తలో మనం చూసినట్టయితే 12 మంది సింహాసనం మీద కూర్చున్న వాళ్ళే కదా వీళ్ళు. దాని అర్థం. ఇక్కడున్న వారిలో కొందరు నేను వచ్చే వరకు ఏమవరనుంది? మరణమును చూడరు. అంటే చచ్చిపోలేదని దాని అర్థం. ఆ గోత్రాలు అప్పటికే కూడా బతుకుంటాయనరా బాబు, దాని అర్థం. సరే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లారిటీ రావడానికి. కొంతమంది ఎలా ఉంటారంటే అండి, అంటే వాళ్ళని విమర్శించాలని కాదు, నన్ను విమర్శించినా నేను ఎప్పుడు కూడా వ్యక్తుల యొక్క పేర్లు ప్రస్తావన తీసుకురాను. మీరు ఎప్పుడన్నా చూడండి, గొప్ప సేవకులు వాళ్ళని అనవసరంగా వాళ్ళని బట్టి వచ్చాను వీళ్ళు బట్టి వచ్చానని అన్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. కానీ ఎవరి బట్టి రాలేదు, దేవుడి వల్ల మాత్రమే, పరిశుద్ధాత్ముడి వల్ల మాత్రమే నేను నడిపించబడ్డాను. నేను ఇప్పటి వరకు కూడా కట్టబడుతున్నాను. ఎవరో కాదు, నాకు మాదిరి యేసయ్యే, నన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. ఏ సావుకుడు నాకు మాదిరి లేడు, చివరికి మా తాతతో సహా. అలా ఉన్నారు జనాలు. చిన్న విషయం, చిన్న క్లారిటీ. 19వ అధ్యాయాన్ని రాసింది ఎవరు రాశారు? యోహాను గారేనా? యోహాను గారే రాశారు. 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వెంటొచ్చే వాళ్ళలో అపోస్తులు ఉన్నారా లేదా? సంఘం ఉంది, దేవదూతలు ఉన్నారు, అపోస్తులు వీళ్ళు అందరూ ఉన్నారు కదా. మరి యోహాను గారు ఇంకా చచ్చిపోలేదు కదా, రాసేటప్పటికి చచ్చిపోలేదు కదా. అంటే ఇప్పుడు 19వ అధ్యాయంలో యేసే రాకలో యోహాను లేడనా? యేసే వెంట వచ్చేవాళ్ళు యోహాను లేడా? ఎందుకంటే చచ్చిపోలే కదా. అందుకనే అంతే కదండి.
19 అధ్యాయంలో యేసే వస్తున్నాడు. ఆయన వెంట అపోస్తులు, సంఘము, దేవదూతలు అందరూ వస్తున్నారు. కానీ యోహాను గారు ఈ మాట రాసేటప్పటికి ఇంకా చచ్చిపోలేదు. ఇప్పుడు ఆ 19 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో ఆయన వెంబడించే వాళ్ళలో అపోస్తుల్లో యోహాను ఉన్నాడనా లేదనా చెప్పాలి. ఉంటాడా ఉండడా? మరి అప్పటికి ఇంకా చచ్చిపోలేదు, ఎలా చెప్తున్నాడు? అలా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా లేదా నేను చెప్పింది? అప్పటికి ఇంకా చచ్చిపోలేదు యోహాను, కానీ 19 అధ్యాయంలో క్రీస్తు రాకడ రాశాడు. ఆయన వెంబడించే సైన్య సమూహం గురించి రాశాడు. ఇప్పుడు ఇంకా చచ్చిపోలేదు కాబట్టి అందులో ఆయన లేడన్నమాట, ఉండుండడన్నమాట. ఇంకా ఏం మాట్లాడాలో చెప్పండి. ఇంకా ప్రవచనాత్మకమైన గ్రంథం రా బాబు అని రాసి ఉంటే ఏం చెప్పాలి? ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి అక్కడ యోహాను గారు బతుకున్నారు కాబట్టి అక్కడ 24 సీట్లలో ఒక సీట్లో యోహాను ఉండాలి కదా అనేది ఒక అబద్ధం. ఆయన చూశాడు, జరగబోయేదాన్ని చూశాడు, జరుగుతున్నటువంటి దాన్ని చూశాడు తప్ప ఇంకోటి ఏం కాదు. దానియేలు కూడా పరలోకాన్ని దర్శనం చూశాడు. యెహెజ్కేలు కూడా దేవుని సైన్యాన్ని చూశాడు. చచ్చిపోయి చూశాడా? కాదుగా, బతికుండేగా చూశాడు. మరి ఏం చెప్పాలి వాళ్ళకి? మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే అదొక దర్శనం. అది దర్శనం. ఇప్పుడు చాలామంది క్రైస్తవ విశ్వాసులు కూడా దర్శనాలు వస్తూ ఉంటాయి కదండి, కళ్ళు వస్తూ ఉంటాయి కదా, దేవుణ్ణి చూసినట్టుగా, పరలోకంలో ఉన్నట్టుగా. అప్పటికి మనం ఇంకా బతికే ఉంటాం. అదేంటి ఇంకా చచ్చిపోకుండా పరలోకంలో దర్శనం రావడం ఏంటంటే దీన్ని నేనేం చెప్తాను? దానికి ఏం చెప్తాను నేను? చెప్పలేం కదా. మనం ఏమి దానికి సమాధానమే లేదు. ఆ దర్శనం రాబాబు అంటుంటేనే దేవుడు చూపించాడని చెప్పి మొదటి అధ్యాయంలోనే కనబడుతుంది కదా. అంటే చచ్చిపోయిన వాళ్ళు వెళ్తారు అక్కడికి, చచ్చిపోయిన వాళ్ళు కనబడిందా? ముందు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు కదా. పౌలు గారు చూడలేదు, 3వ ఆకాశానికి ఎత్తబడ్డారు. బతుకుండగానా చచ్చిపోయాక తెలియదు, కానీ నేను ఒక వ్యక్తి కొనిపోవడం అనేటువంటి దాన్ని చూశాను. బతికన్నాడా చచ్చిపోయా ఆయనే చెప్పట్లేదు. కాబట్టి ఈ దర్శనం అనేటువంటిది అది. కాబట్టి 24 మందిలో 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. తండ్రి యొక్క దీవెన, ప్రవచనాత్మకమైన లేఖన ఆధారం ఉంది. ఇంకా అపోస్తుల గురించి అయితే ఎక్కువ మాట్లాడక్కర్లేదు. డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడారు. 12 సింహాసనం నాతో పాటు కూర్చుంటారు, తీర్పు తీరుస్తారని. ఇంకా అంతకంటే ఏం కావాలి? కాబట్టి 24 మంది ఎవరంటే ఎంతమంది యూదులకి కారణమైన 12 మంది గోత్రాలకి కర్తలైన వాళ్ళు. మిగిలిన 12 మంది ఎవరంటే ఎంతమంది క్రైస్తవ సమూహానికి కారణమైన ఆది అపోస్తులు. ఈ 12 మంది లేకపోతే ఇజ్రాయేలీలు లేరు, క్రైస్తవ సమాజానికి సువార్త వెళ్ళే అవకాశం కూడా లేదు. కాబట్టి వీళ్ళు చాలా 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 ప్రత్యేకమైన వ్యక్తులు. ఈ దేవుడు అలాంటి స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చావు అంటే మనం ఏం చెప్తాం? ఇజ్రాయేల్ని ఎందుకు ఎన్నుకున్నావు అంటే ఏం చెప్తాం? ఇజ్రాయేల్ యూదులకు నేను ఎందుకు పుట్టలేదంటే నేను ఏం చెప్తాను? మనకు అనవసరమై, మనకు అది అనవసరం. మనం మాట్లాడకూడదు. ఏమో వెనకాల ఏమైనా బ్లడ్ లైన్ ఉందేమో యూదులతో, మనకు తెలియదు కదా. ఏ బ్లడ్ లైన్ నుంచి వచ్చామో మనకు తెలియదు కదా. ఒకవేళ ఉంటే వేరేగా వాడుకుంటాడు, వాళ్ళని కలిపే ప్రయత్నం ఏదో చేయొచ్చు దేవుడు. ఇప్పుడు 24 మంది పాత నిబంధనకు సంబంధించిన 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధనకు సంబంధించిన 12 మంది అపోస్తులు అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో నేనైతే చెప్పడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకి ఏం కలిసి వస్తుంది అంటే ఏమీ కలిసి రాదు. నేను చెప్తున్నాను, ఆత్మీయంగా ఎదగడానికి, నూతనమైన ఆత్మీయ శక్తిని పొందుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓ జ్ఞానాన్ని పొందుకోవడం అంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం తప్ప దీనివల్ల వచ్చేది నాకు తెలిసేది ఏమీ లేదు. ఇది మీకు కూడా అనవసరం. పాస్టర్లకు ఉపయోగపడేది, ఎందుకంటే నలుగురికి బోధించాలి కనుక, నలుగురికి నేర్పించాలి కనుక. ఇది జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడేది తప్ప దీనివల్ల ఆత్మీయంగానో పరలోకంలో ఉన్నతమైన స్థానాలు సంపాదించేది ఏమీ లేదు. కాబట్టి ఇంతకు మించిన విషయాలు ముందు రోజుల్లో నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నూతన యెరూషలేము పట్టణం కొరకు ఉపయోగించినటువంటి, పోల్చడానికి దేవుడు ఇష్టపడినటువంటి కొన్నింటిని నేను డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు కొన్ని రాళ్ళను ఉపయోగించాడు, రత్నాలను ఉపయోగించాడు, వీటి మీద కూడా అంటే నాకైతే ఏం తెలియదు, దేవుడు ప్రేరేపించాడు ముందుకు వెళ్ళు నేను నేర్పిస్తానని. కాబట్టి దాని మీద నేను పరిశీలించడానికి
ముందు ముందు రోజుల్లో ప్రయత్నం అయితే చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.